యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నాడు అంటే యేసు ప్రభు బాగు చేయగలడని విశ్వసించాడు. వాస్తవంగా ఎట్లాంటి వాళ్ళు సహజంగా పోలీసు వాళ్ళు అలాంటి వాటిని నమ్మరని అనుకుంటాం. సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు ఈ మూఢనమ్మకాలను కలిగి ఉండరు, ఆ మూఢనమ్మకాలని వ్యతిరేకిస్తారు అని అనుకుంటాం. నిజమే, మూఢనమ్మకాలను అయితే వ్యతిరేకిస్తారు, కానీ దేవుడు ఉన్నాడని అయితే అన్ని డిపార్ట్మెంట్లు నమ్ముతాయి. దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆయన సృష్టించకుండా మన ఉనికిలోకి రాలేదు. మనమంటూ ఉనికిలోకి వచ్చామంటే మనల్ని నిర్మించిన నిర్మాణకుడు ఒకడు ఉన్నాడు అనేది అందరూ నమ్ముతారు. పోలీసు వాళ్ళు కూడా నమ్ముతారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే పోలీసు వాళ్ళలో కూడా యేసు ప్రభుని పిచ్చిగా ప్రేమించి విశ్వసించి నమ్మి సేవించే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. నా చేతులతో నేను చాలామందికి బాప్తిస్మాలు ఇచ్చాను. దేవుని కృప ఉన్నారు, వాళ్ళ విశ్వాసం గొప్పది. ఇతను 100 మంది మీద అధికారి అయి ఉండి, శతాధిపతి అయి ఉండి ఎంత విశ్వాసాన్ని కనపరిచాడంటే ఇశ్రాయేలులో ఎవడికి లేదంట అంత విశ్వాసాన్ని కనపరిచాడు. ఎట్లాగంటే యేసు ప్రభు దగ్గరికి రావటమే కాదు, యేసు ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉన్న దాసుని స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, ప్రభువా, నా ఇంటిలోనికి నువ్వు అడుగు పెట్టేదానికి అంత ఉన్నతమైన వ్యక్తిత్వం నాది కాదు. నా ఇంట్లోనికి నువ్వు అడుగు పెట్టడానికి నేను పాత్రుణ్ణి కాను, యోగ్యుణ్ణి కాను అంటే ఏమని ఒప్పుకుంటున్నాడో తెలుసా? నీవు పరిశుద్ధుడైన దేవుడివి, నేను పాపి అయిన మనుషుణ్ణి. నా ఇంటికి రా అని నిన్ను శాసించేంత అధికారం నాకు లేదు. ఒక పనివాడిని తీసుకెళ్ళినట్టు నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళి నీ చేత పని చేయించుకోవాలన్న ఆలోచన నాకు లేదు. అందుకు నేను పాత్రుణ్ణి కాను. నువ్వు యజమానుడివి, నువ్వు సర్వాధికారివి. ఒక్క మాట పలికితే ఆ జబ్బును వదిలిపెట్టిపోయితే. నీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు, నేను విశ్వసిస్తున్నాను. మొదటిది ప్రేమ గలవాడు, రెండవది విశ్వాసం గలవాడు, మూడవది తన అయోగ్యతను గుర్తుపట్టినవాడు. నేను అపాత్రుణ్ణి, అయోగ్యుణ్ణి అని తన అయోగ్యతను గుర్తుపట్టి ప్రభువుకి బాహాటంగా చెప్పుకున్నాడు. అయ్యా, నీ అంత గొప్పోడు నా ఇంట్లో వచ్చేంత గొప్పవాడిని నేను కాదన్నాడు. అంతేకాదు యేసు ప్రభుకున్న అధికారాన్ని కూడా గుర్తించాడు. ఇది 4వ సంగతి. యేసు ప్రభు సర్వాధికారి అని, ఆయన ఒక మాట ఆజ్ఞాపిస్తే సమస్తము జరుగుతుందని తనను తాను పోల్చుకొని చెప్తున్నాడు. నేను కూడా అధికారిని, నా కింద సహా దాసులు ఉన్నారు. ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఒకడిని ఇది చేయమంటే ఏ పని చెప్పినా వాడు చేస్తాడు. ఎందుకంటే నేను అధికారిని కనుక వాళ్ళందరూ నా కింద లోబడి పని చేస్తారు కనుక. అలాగే నువ్వు ప్రకృతి మీద, ప్రపంచం మీద, వ్యక్తుల శరీరాల మీద, సమస్తం మీద అధికారివి. నువ్వు సమస్తం మీద అధికారివి. ఒక మాట నువ్వు పలికావంటే అది జరిగిపోతుంది. నీకు రోగాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, మానవ స్థితిగతుల మీద అధికారం ఉందని వాడు ఆయన గుర్తించి ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ప్రభువుకు చాలా సంతోషం వేసింది. నా సొంత స్వజనుల్లో కూడా ఇలా గుర్తించలేదు, నువ్వు భలే గుర్తించావురా బాబు అని సంతోషపడి వెనక్కి తిరిగి ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులోని ఎవరికైనా నువ్వు ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి, పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు అంటే అప్పటి ఇశ్రాయేలు, ఇప్పటి నామకార్థ క్రైస్తవులు. నేను బర్త్ క్రిస్టియన్ని, నేను ఇప్పుడు కాదు, నాది చాలా సీనియారిటీ, నాది చాలా సర్వీసు, నేను అంతా, నేను ఇంత అని తను గురించి తాను చెప్పుకునేటువంటి వాళ్ళు, మారు మనసు పొందనోళ్ళు, రక్షణ పొందనోళ్ళు. అదెందుకంటే అసలు మా తాత పాస్టరు, మా ముత్తాత పాస్టరు, మయ్య పాస్టరు, నేను బాప్తీసం తీసుకునేది ఏంది, నీ బొంద నాకు చెప్తున్నావు అనేటువంటి సరుకంతా కూడా వెలుపట చీకట్లోనికి త్రోసివేయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాత పాస్టర్ అయినా, ముత్తాత పాస్టర్ అయినా, అయ్య పాస్టర్ అయినా నువ్వు మారు మనసు పొందాల్సిందే, బాప్తీసం పొందాల్సిందే, మారు మనసుకు తగిన ఫలం ఫలించాల్సిందే. ముత్తాత పాస్టర్ అని నిన్ను వదలడు, ఎవరు లెక్క వాళ్ళదే.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చెప్తున్నాడు. రాజ్య సంబంధులు వెలుపడి చీకట్లోనికి త్రోసివేయబడతారు, అన్ని జనులు వచ్చేమో అబ్రహాం ఇస్సాకు యాకోబులతో కూర్చుంటారని చెప్తున్నాడు. ఎందుకంటే మొత్తం వ్యవహారం తిరగబడింది. మొదటివారు కడపటివారు అయ్యారు, కడపటివారు మొదటివారు అయ్యారు. అన్యజనులే మెయిన్లోకి వచ్చేటట్టున్నారని అర్థమైపోయింది. ప్రభువుకి చెప్పేశాడు ముందుగానే. ఇతని దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ని బట్టి ప్రభు మెచ్చుకున్నాడు. చివరికి అతనితో అన్నాడు, రైట్, ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అయిపోయింది, కార్యం జరిగిపోయింది. ఇప్పుడు దీన్ని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఈ వచనాన్ని మీకు చదివించాను. చాలా కీలకమైన మాట. గతంలో చెప్పాను, మళ్ళీ దాన్ని మీరు తేలిగ్గా తీసుకోకూడదని మళ్ళీ ఒక్కసారి నేను ఆ అంశాన్ని మీకు చూపించగోరాను. ఏంటది అంటే, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అయ్యిద్ది అనే మాట అన్నాడు. ఆ మాటను అండర్లైన్ చేయాలి. ఈ మాట ఈ ఒక్క చోటే కాదు, బైబిల్లో ఇంకా అనేక చోట్ల ఈ మాట వాడాడు. గ్రుడ్డివాడి దగ్గర ఈ మాట వాడాడు, గ్రుడ్డివాడి దగ్గర ఈ మాట మాట్లాడాడు. ఒకసారి మీరు అది కూడా చూడొచ్చు, నేను మీకు చూపిస్తాను. 18వ అధ్యాయం లూకాసు వార్త 42వ వచనం. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు విశ్వసించిన ప్రకారం నీకవును అనేది ఒకటి రాసుకో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అనేది ఒకటి రాసుకో. ఇప్పుడు మూడోది చూపిస్తున్నాను చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని. మూడవ మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోసారి అది మనం చూసాం. తర్వాత మరో చోట కూడా యేసు ప్రభు ఎవరితో అంటే, ఇది మీకు తెలుసు, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీతో అంటాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము అంటాడు. గ్రుడ్డివాడి దగ్గర ఒకసారి అన్నాడు, కుష్ఠరోగి దగ్గర ఒకసారి అన్నాడు, రక్తస్రావం గల స్త్రీ దగ్గర ఒకసారి అన్నాడు, శతాధిపతి దగ్గర ఒకసారి అన్నాడు, మరికొన్ని స్థలాల్లో మరికొన్నిసార్లు ఈ మాట మాట్లాడాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? నీ విశ్వాసము నిన్ను నీళ్ల మీద నడిపించింది, నీ అవిశ్వాసము నిన్ను నీట ముంచిందన్న మాట చెప్పకనే చెప్పాడు. ఇట్లా విశ్వాసాన్ని గురించి అనేక చోట్ల యేసు ప్రభు ఎత్తి మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఒక రోగిని స్వస్థపరిచింది దేవుడి శక్తే లేకపోతే భక్తులుంచిన విశ్వాసమా? మీరు బాగా ఆలోచించి చెప్పండి. అప్పుడే గుసగుసలాడొద్దు పెద్ద మేధావుల్లాగా. నేను చెప్పిన విషయాన్ని అసలు ఎందుకు చెప్పాడో, ప్రశ్న ఎందుకు వేసాడనేది ఫస్ట్ మీకు ఆలోచన రావాలి. ఆలోచించి చెప్పండి. ఒక రోగిని స్వస్థపరిచింది దైవ శక్తి లేకపోతే వాళ్ళు ఉంచిన విశ్వాసమా? మీరు పెంకులోడ తీసి ఒకడిని 4 కోళ్ళకి ఆ మంచానికి కట్టేసి, తాళ్ళు కట్టేసి ఒకడిని పక్షవాతపు జబ్బు వ్యక్తిని యేసు ప్రభు ముందుకు దించుతారు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన వారి విశ్వాసము చూచి, ఆయన వాని విశ్వాసం, వాళ్ళ విశ్వాసం, ఫ్రెండ్స్ విశ్వాసం చూసి ఇతన్ని స్వస్థపరుస్తాడు. ఎక్కడన్నా చూడు, జబ్బు ఉన్నవాడి విశ్వాసం అన్నా చూస్తున్నాడు, లేదా వాని పక్షమున ఇతరుల విశ్వాసం అన్నా చూస్తున్నాడు. మీరు గమనించాలి. సమస్య ఉన్నవాడి విశ్వాసమైనా పరిగణలో తీసుకుంటున్నాడు, లేదా వాని పక్షాన ఇతరుల విశ్వాసమైనా పరిగణలో తీసుకుంటున్నాడు. మొత్తానికి ఎవరిదో ఒకరిది విశ్వాసం పరిగణలో తీసుకొని దేవుడు కార్యాలు చేయటం అనేది అయితే స్పష్టంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం.
ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుందో ఒకసారి చేతులు ఎత్తండి. అర్థమైతే రైట్, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ ప్రతి చోట కూడా ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసమే నీ కళ్ళు తెరిచింది పో, నీ విశ్వాసమే నీ రోగాన్ని స్వస్థపరిచింది పో, నీ విశ్వాసమే నీవు విశ్వసించిన ప్రకారమే అయ్యిద్ది పో అని విశ్వాసాన్ని హైలైట్ చేస్తున్నాడు. అందుకే మిమ్మల్ని అడిగాను, మన విశ్వాసమా సమస్యను పరిష్కరిస్తుంది లేకపోతే దైవ శక్తే? నాకు తెలుసు మీరు ఏదో ఒకటే చెప్తారని, ఇందాక నుంచి చూస్తున్నా. వాస్తవం ఏంటంటే మీరు రెండు చెప్పాలి. మనం ఉంచిన విశ్వాసము ద్వారా దేవుని శక్తి పనిచేసి సమస్య తీరుతుంది. అది పూర్ణ సమాధానం, పరిపూర్ణ సమాధానం. ఒకవేళ దేవుని దగ్గర శక్తి ఎంతున్నా మన దగ్గర విశ్వాసం లేకపోతే ఆ శక్తి మనల్ని స్వస్థపరచజాలదు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రక్షణ పొందినోళ్ళ పొందనోళ్ళ? ప్రపంచంలో ఉన్న మనుషులు చాలామంది, కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందరూ రక్షణ పొందినోళ్ళ పొందనోళ్ళ? పొందినోళ్ళు ఉన్నారు, పొందనోళ్ళు ఉన్నారు. మరి దేవుడు అందరినీ రక్షించేయచ్చు కదా? దేవుడు అందరినీ రక్షించవచ్చు కదా? దేవుడు అందరినీ విడిపించవచ్చు కదా? దేవుడు అందరినీ స్వస్థపరచవచ్చు కదా? కానీ జరుగుతుందా? ఎవరికి రక్షణ? నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే సమాజంలో చాలామంది వ్యక్తులున్నా అందరినీ ప్రభు రక్షించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎంతమంది ఆయనను విశ్వసించారో విశ్వసించిన వారికే సమస్తము చేయాలని దేవుడు డిసైడ్ చేశాడు.